హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనము ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్వి పూర్తి డీటెయిల్స్ అనమాట. లైక్ మీకు ఏంటంటే సీరియల్ నెంబర్ నుంచి టోటల్గా వాళ్ళు ఎన్ని సీట్స్ అనేటివి ఈచ్ బ్రాంచ్లో తీసుకుంటున్నారు అనేసి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు ఉండి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి తెలుసుకోండి. మీకు నియర్ బై ఏదైతే కాలేజ్ ఉంటుందో అండ్ మీకు నియర్ బై ఏదైతే ఊరు ఉంటుందో సో ఆ ఊర్లో ఏ కాలేజెస్ ఉన్నాయో కూడా మీరు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది కూడా బ్రదర్ మీతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అనేసి అడుగుతూ ఉన్నారు. సో మీకు కాల్ మీ ఫర్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో అయితే మీకు దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ బిఎస్డి తెలుగు టెక్ ఆర్ఎల్స్ బిఎస్డి విపి తెలుగు టెక్ అనేసి టైప్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కనపడుతుంది, అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇంకా మనము లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజెస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సో టోటల్గా గవర్నమెంట్ కాలేజెస్ అనేటివి 88 అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ వీడియో అనేది శ్రీకాకుళం పైన అండ్ విశాఖపట్నం పైన అండ్ కాకినాడ పైన చేయడం జరిగింది. సో ఇంకా మనకు 88 కాలేజెస్ అయితే ఉన్నాయి టోటల్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. అండ్ అదేవిధంగా లైక్ కడపలో కూడా మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయితే ఉంది. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ గుంటూరు. సో ఇది గర్ల్స్ కోసం మాత్రమే అనమాట కాలేజెస్. సో ఇక్కడ మీరు ఏంటంటే ప్రతి ఒక్క ఊరు ఉంది ఇక్కడ చూడండి, శ్రీకాకుళము, విశాఖపట్నం అండ్ కాకినాడ. ఇది కాకినాడ ఫర్ గర్ల్స్ ఓన్లీ. అండ్ విజయవాడ. సో చాలామంది అడుగుతున్నారు బ్రదర్ విజయవాడ పైన వీడియో చేయండి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అక్కడ, అది మంచి కాలేజా కాదా, సో ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఇక్కడ రీజియన్ని చూసుకోండి అండ్ గవర్నమెంట్ పాలిటెక్నికా కాదా చెక్ చేసుకోండి. అండ్ ఇది కోడ్ మనది. సో విజయవాడది విజేడబ్ల్యూడి ఉంది. అండ్ దీంట్లో ఏ ఏ కోర్సెస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ని బట్టి కూడా మనము మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నన్ను అడిగితే మాత్రం సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా మీరైతే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దానికే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ గుంటూరు ఉంది అండ్ అదేవిధంగా నెల్లూరు అండ్ గూడూరు అండ్ తిరుపతి. సో ఎస్వి పాలిటెక్నిక్ ఇది చాలా అంటే చాలా బెస్ట్ కాలేజ్ అనమాట. సో ఎస్వి పాలిటెక్నిక్లోనే గర్ల్స్కి ఉంది అండ్ అదేవిధంగా బాయ్స్కి ఉంది ఇది. అండ్ అదేవిధంగా ఇక్కడ శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ ఒకటి ఉంది, ఇది కూడా చాలా ఫేమస్ కాలేజ్ ఇది తిరుపతిలో. అండ్ అనంతపురము. సో ఇలా మీరు చాలా అడిగారు కదా కాలేజెస్ గురించి, అన్ని కాలేజెస్ ఒకటే వీడియోలో మీకైతే చెప్పడాలనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకసారి మీరు ఏంటంటే సో ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. విజయనగరము, ఒంగోలు అండ్ పడేరు. ఓకేనా. సో ఇంకా మీకు వచ్చేసరికి ఇక్కడ చాలా ఊర్లు ఉన్నాయి, నెల్లూరు, కర్నూలు, కడప. సో ఇందాక నేను చెప్పాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అనేది చాలా ఫేమస్ ఇది కడపలో. సో ఎవరైనా గర్ల్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే సో ఈ కాలేజ్కి అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, లైక్ సివిల్, సిఎంఈ, లైక్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఈసీఈ, త్రిబుల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కడపలో గర్ల్స్ కోసం అయితే. అండ్ గర్ల్స్ కోసం ఇంకా హిందూపూర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది, పలమనేరు ఉంది. అండ్ ఇంకా మనకు వచ్చేసరికి సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ సో నర్సీపట్నంలో అయితే ఉంది కో ఎడ్యుకేషన్, గుంటూరు, విశాఖపట్నం. సో ఇలా మనకు ప్రతి ఒక్క డిస్టిక్కి సంబంధించి మనకు టోటల్గా 88 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 88 కాలేజెస్ ఓన్లీ గవర్నమెంట్కి రిలేటెడ్కి మాత్రమే. ఓకేనా. సో ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ చూడొచ్చు. ఓకేనా. ఇది వచ్చేసరికి కాలేజ్ కోడ్ అనమాట. ఇది కాలేజ్ కోడ్, ఇది వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ కోడ్. ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ కాలేజ్ నేము, ఇది ఎక్కడ ఉంది ఈ కాలేజ్ అనేది. అండ్ ఇది కో ఎడ్యుకేషనా, బాయ్సా, గర్ల్సా. అండ్ ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. అండ్ ఎస్యు కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ చూడండి, ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇది కర్నూలా లేదంటే అనంతపురమా అండ్ కడపన ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకా కింద వచ్చేసరికి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రైవేట్ కాలేజెస్ అయితే మనము సెకండ్ ఆప్షన్ ఇచ్చేయాలి. బట్ మ్యాక్సిమం మీరందరూ కూడా గవర్నమెంట్ కాలేజెస్ పైన అయితే ఎక్కువగా సో ఇంట్రెస్ట్ అయితే చూపించడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా. సో అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడైతే తెలుసుకోండి. పేజ్ నెంబర్ కూడా నేనైతే మెన్షన్ చేస్తున్నాను. పేజ్ నెంబర్ వచ్చేసరికి ఇది 30 నుంచి స్టార్ట్ అయింది గైస్. ఓకేనా. పేజ్ నెంబర్ 30 నుంచి సో స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్క కాలేజ్. మీ ఊరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరు శ్రీకాకుళం అంటే సో శ్రీకాకుళం నుంచి ఈ కాలేజ్ ఉంది. ఓకేనా. సో దీంట్లో ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్సెస్ నేమ్ ఏంటి,
టోటల్ ఇంటేక్ అంటే ఏంటంటే ఈ ఈ యొక్క కోర్సులో మనకున్న వేకెన్సీస్ అనమాట. ఓకేనా. సో కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్లో మనకు 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి 66 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మీరేంటంటే మీ యొక్క కాలేజెస్ అంటే లైక్ నియర్ బై ఉన్న కాలేజెస్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఐ థింక్ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వండి. లైక్ కాల్ మీ ఫర్ యాప్ నుంచి, లేదు అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ నేను నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేస్తాను. ఓకేనా. సో ఇంకా బెస్ట్ కాలేజెస్ అనేటివి నేనైతే లిస్ట్ అవుట్ అయితే చేస్తున్నాను. సో ఏపీలో టాప్ మోస్ట్ కాలేజెస్ ఏంటివి ఏమనేసి, సో దానిపైన కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బై.